హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియాలో ప్రతి 36 చిల్డ్రన్కి ఒక చిల్డ్రన్ ఆటిస్టిక్ బిహేవియర్తో బాధపడుతున్నారు. అసలు తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి? మన లైఫ్ స్టైలా, పేరెంట్స్ బిహేవియరా, లేకపోతే జన్యుపరమైన లోపాల? సో ఈ అన్నిటి గురించి మనం ఇవాళ ఒక అమేజింగ్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు, డాక్టర్ ఏం రెడ్డి గారు. ఆయన అడిగి అసలు ఆటిజం గురించి తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఫైన్ రాష్య. నిజంగా స్టాట్స్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. నిజంగానే 36 చిల్డ్రన్ ఉంటే అందులో ఖచ్చితంగా ఒకరికి ఆటిజం ఉందా ఇండియాలో? అంటే ఇక్కడ ఆటిజం స్పెక్ట్రమ్లో ఉంటారు, ఆటిజం ఉండదు. ఆటిజం అంటే ఏఎస్డి అంటారు దాన్ని. సో ఈ 36 చిల్డ్రన్ అయితే అంటారు ఏఎస్డి కిందకి వస్తారు. ఏఎస్డి అంటే ఏంటంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. అంటే దాంట్లో హైపర్ యాక్టివ్ ఉండొచ్చు, ఏడిహెచ్డి ఉండొచ్చు, ఆటిజం ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా జనరల్గా అంటే అవుట్ ఆఫ్ 100లో 36 అంటే 36% టోటల్ ఇండియాలో సర్వే చేస్తే సో ఆ యొక్క ఇట్ ఈస్ బట్ ఉండకూడదు అట్లా. మనకి 1-2% అనేది కామన్గా ఒకవేళ కనిపించవచ్చు ఇంతకుముందు అయితే. సో ఆ పర్సంటేజ్ ఏమైతుంది కనుక 10%, 20%, 30%. ఎందుకంటే కనుక సో ఈ ఫ్యూచర్లో ఇలాగే పోతే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక హైపర్ యాక్టివ్ కేసు కానీ, ఏడిహెచ్డి కేసు కానీ, ఆటిజం కేసు కానీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పాతకాలంలో మనం పిల్లలు యాక్టివ్గా అంటే అబ్బా మావాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు, అబ్బా మావాడు మొబైల్లో అన్నీ చెప్పేస్తాడు, అన్నీ చూసేస్తాడు, అండ్ అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు అని చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ గర్వంగా చెప్పుకునేదాన్నే మనం డిజార్డర్ అని చెప్పి, డిసీజ్ అని చెప్పి చెప్పేస్తున్నాం కదా. ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి? అంటే ఏజ్కి తగ్గట్టుగా పిల్లలు ఉంటే ఇట్ ఈస్ యాక్టివ్ కండిషన్ అంటారు, హెల్తీ కండిషన్ అంటారు. ఇప్పుడు ఓవర్ మెచ్యూర్ ఉన్నారు పిల్లలు. అంటే కనుక పిల్లలు అంటే కనుక ఇప్పుడు 5 years పిల్లలు 10 years పిల్లల్లాగా, 2 years పిల్లలు 4 years పిల్లల్లాగా, 4 years పిల్లలు 8 years పిల్లల్లాగా. సో అంటే కనుక మైండ్ అనేది వెరీ ఫాస్ట్. అంటే ఏమైందంటే కనుక ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా. పిల్లలు అనేటోళ్ళు వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది, కంట్రోల్గా బిహేవ్ చేయడం, యాక్టివ్గా బిహేవ్ చేయడం అనేది హెల్త్ కండిషన్. ఈరోజు ఇండియాలో ఈ హైపర్ యాక్టివ్ కేసెస్ కానీ, ఆటిజం కేసెస్ కానీ, ఏడిహెచ్డి కేసెస్ కానీ ఎక్కువ ఉండడానికి కారణం ఓవర్ మెడికేషన్. ఒకప్పుడు మనకు లేకుండే మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ వాడడం వల్ల మన హెల్త్ కండిషన్స్లో డిస్టర్బెన్స్ పట్టుకొని సో వీళ్ళని ఈ యొక్క ఏఎస్డి డిజార్డర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి జనరల్గా. సో అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎవరైనా ఓవర్ మెడికేషన్స్ తీసుకున్న, ఊరికే పారాసెటమాల్, ఊరికే యాంటీబయాటిక్స్ తీసుకున్న వాళ్ళకు కూడా మనకు ఆటిస్టిక్ చైల్డ్ పుట్టే అవకాశాలు ఉన్నాయంట. ఖచ్చితంగా మీరు మెడిసిన్ తీసుకున్నారంటే కనుక మీ యొక్క స్పెమ్ క్వాలిటీ కానీ, మీ యొక్క ఓమ్ క్వాలిటీ కానీ కంపల్సరీ డిస్టర్బ్ అవుతుంది. బాడీలో హార్మోన్ సిస్టమ్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఇట్ ఈస్ సో సెన్సిటివ్. మన యొక్క ఆలోచనలను బట్టి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన నిద్రను బట్టి, మన మూమెంట్స్ని బట్టి ఇట్ ఈజ్ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. ఈవెన్ మన మెడికేషన్స్ బట్టి కూడా ఇది డిస్టర్బ్ అవుతుంది. ఈ డిస్టర్బెన్సెస్ మొటిలిటీ ప్రాబ్లం కానివ్వండి, పీరియడ్స్ ప్రాబ్లం కానివ్వండి క్రియేట్ చేసే అవకాశాలు, డిస్టర్బ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు రావాల్సినటువంటి ఈ 28 days సైకిల్ ఏదైతే ఉంటుందో లేడీస్కి, సో జెంట్స్ విషయంలో ఏదైనా హెల్త్ సెక్సువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో ఆర్ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా కంపల్సరీ ఈ యొక్క ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ బ్రెయిన్ ఫంక్షన్లో డిస్టర్బెన్సెస్ వల్ల న్యూరాలజికల్ డిజార్డర్ అంటారు దీన్ని. అంటే కనుక అక్కడ మొదలవుతాయి. చాలామంది మదర్స్ నేను అడుగుతూ ఉంటాను, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మూమెంట్స్ ఎలా ఉండేటివి కడుపులో అని అడిగితే అవును సార్ మా పాప బాగా కాళ్ళతో కొట్టేవాడు, అసలు కాళ్ళతో కొడుతుంటే మేము డాక్టర్ దగ్గరికి పోయి అడిగాం కూడా అసలు ఎందుకు ఇట్లా ఎక్కువ మూమెంట్స్ ఉన్నాయని. డాక్టర్ ఇది కామన్లే, ఏం కాదులే అన్నారు. అంటే కనుక ఈ ప్రాబ్లం అక్కడే మొదలైంది. అంటే నిజంగా ఇప్పుడు డౌన్ సిండ్రోమ్కి ఎలా అయితే ప్రెగ్నెన్సీ టైంలో మనకు టెస్ట్లు ఉండి వీ కెన్ డయాగ్నోస్ దట్ బేబీ ఈజ్ హ్యావింగ్ డౌన్ సిండ్రోమ్ కానీ ఇంకేదైనా సిండ్రోమ్ కానీ మనం కనుక్కుంటాం కదా, అలా ఏడిహెచ్డికి కానీ, హైపర్ యాక్టివిటీకి కానీ, ఆటిజం ఉన్న బిహేవియర్ ఉన్న చిల్డ్రన్కి మనం కనుక్కోలేము ప్రెగ్నెన్సీ టైం? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ లాస్యా. డౌన్ సిండ్రోమ్ అనేది ఒక డిసీజ్, ఒక జెనెటికల్ డిసీజ్. సో ఎనీ డిసీజ్ని కానివ్వండి, ఎనీ ప్రాబ్లమ్ని కానీ మనం ఏదో ఇన్వెస్టిగేషన్ ద్వారా, జెనెటిక్ టెస్ట్ ద్వారా గానో లేదా వేరే ఇన్వెస్టిగేషన్ ద్వారా చేసుకోవచ్చు. బట్ ఆటిజం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ అ డిజార్డర్, న్యూరలాజికల్ డిజార్డర్ అంటారు. అంటే కనుక బాడీ యొక్క ఫిజికల్ ఫంక్షను, మైండ్ యొక్క మెంటల్ ఫంక్షను, కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, రెస్ట్లెస్ మూమెంట్స్ వల్ల వస్తుంది. దీనికి దేర్ ఇస్ నో ఎనీ ఎగ్జామినేషన్. మనం ఈ మూమెంట్స్ని బట్టి ఫస్ట్ ఫిజికల్గా కనుక్కోవచ్చు. ఆ తర్వాత పుట్టిన తర్వాత బాబు యొక్క మెంటల్ కనెక్షన్స్ని బట్టి, అంటే కనుక కమ్యూనికేషన్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి కూడా వీళ్ళకి ఆటిజం ఉందా, ఏడిహెచ్డి ఉందా అనేది క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఇడియోపాథిక్ కాజెస్ అనే చెప్పొచ్చు మనం. ఇడియోపతిక్ వేరు, ఇడియోపతిక్ అంటే కారణం లేనిది, ఇవన్నీ కారణంతో వస్తున్నాయి. ఆ కారణాలు ఏంటో మనకు ముందు తెలియదు కదా. తెలియదు అంటే ఉన్నాయి, ఖచ్చితంగా కారణం లేకుండా లేదు. ఇది ఈ ప్రాబ్లం రూట్ కాజ్ లేకుండా ఒక హెల్తీ పేరెంట్కి రాదు. ఇడియోపతిక్ అంటే ఒక హెల్తీ పేరెంట్కి ప్రాబ్లం వచ్చిందంటే ఇడియోపతిక్. నేను
చాలా మంది అంటే కేసెస్ని చూశాను, పేరెంట్స్ ఆర్ వెరీ హెల్దీ. అంటే Child మీరు ఎందుకు సూపర్ఫిషియల్గా అలా చూసింటారు, ఒక్కసారి వాళ్ళ కేస్ స్టడీలోకి వెళ్తే మొత్తం బయటకు వస్తాయి. కొన్ని కేసెస్లో ఒక్కోసారి నాకు కూడా అసలు ఎక్కువ టైం తీసుకుంటుంది ఫైండ్ అవుట్ చేయడానికి రూట్ కాజ్. బట్ కంపల్సరీ 99% కేసెస్లో రూట్ కాజ్ లేనిది ప్రాబ్లం రాదు. మనం ఆటిజం రాకుండా ప్రివెంట్ చేయాలి ఇండియాలో అంటే రూట్ కాజెస్ మెయిన్గా పేరెంట్స్లో ఏంటి ఇప్పుడు చెప్తే? నో మెడిసిన్స్ వాడకుండా న్యాచురల్ వేలో ఆర్గానిక్ వేలో మనకు ప్రెగ్నెన్సీ వస్తే, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు చిన్నప్పుడు యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్, సపోజ్ మదర్కి అస్తమా ఉంది, అస్తమాకి ఒక 5-10 years మెడిసిన్స్ బాగా వాడింది, ఆ తర్వాత చిన్న చిన్న పీరియడ్ డిస్టర్బెన్స్ కొంచెం వచ్చాయి, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఇక్కడ కూడా కొన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కనుక పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీ ఆఫ్ ది పేరెంట్ అనేది ఇక్కడ మేజర్ రెస్పాన్సిబుల్ అవుతుంది. అది మేబీ కరెంట్ డిస్టర్బెన్స్లో ఫైండ్ అవుట్ అంటే రూట్ కాజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక పాస్ట్ హెల్త్లో కూడా కొంచెం చేసుకోవచ్చు. ఒక హెల్తీ పేరెంట్కి చిన్నప్పటి నుంచి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక ఆర్గానిక్ ఉండి, మనం ఏం పాతకాలంలో ఉండేవాళ్ళు, పాతకాలంలో ఒక 100 years బ్యాక్ ఆటిజం అనేది లేదు, ఆ వర్డే లేదు, ఆ పదమే లేదు. ఆటిజం అనేది అంత కొత్త జబ్బు. ఈ మెడిసిన్స్ వల్ల ఆటిజం డెవలప్ అయిందే కానీ మెడిసిన్స్ లేకపోతే ఆటిజం వచ్చేదే కాదు. మీరు ఇందాక అన్నారు న్యాచురల్ బర్త్ కాకుండా ఇలా ఎవరైతే ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి కంటున్నారో వాళ్ళ పిల్లలకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారా? ఖచ్చితంగా కదా. మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్. ఇప్పుడు అసలు చాలా మందికి ఇన్ఫర్టైల్ అంటే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. వాళ్ళందరూ ఫర్టిలిటీ సెంటర్స్ మనకు తెలుసు బుట్టల్లా పెరిగిపోయాయి హైదరాబాద్లో కానీ ఎక్కడైనా. ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కువ రిస్క్ ఉంటుంది. మరి పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి మళ్ళీ ఇటువంటి పిల్లలు కండం అనేది చాలా బాధాకరమైన. ఫర్టిలిటీ అనేది నేచర్ రూల్. అది ప్రతి జీవికి, ప్రతి మనిషికి, ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క పురుషునికి ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఉండదు. ఇది ఎంత నేచర్ యొక్క ప్రోడక్ట్ ఇది. డెఫినెట్లీ. మీకు ఫర్టిలిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మీ డిస్టర్బెన్స్ ఉంటేనే వస్తుంది. ఈ ఇన్ఫర్టిలిటీ కూడా ఒకప్పుడు లేదు. ఒక్కొక్కరికి 10 మంది 20 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఎక్కడుంది ఇన్ఫర్టిలిటీ? ఇప్పుడు మనకు ఎవ్రీథింగ్ చేంజ్ అవుతూ వస్తుంది. చేంజ్ అవుతుందంటే మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం. మెడిసిన్స్ వాడి మనం ఎప్పుడైతే మన హెల్త్ని డిస్టర్బ్ చేసుకుంటున్నామో, మన సిస్టమ్ డిస్టర్బ్ చేసుకుంటున్నామో, దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఇట్ ఈస్ అ మ్యాన్ మేడ్ ప్రాబ్లం. మీరు ఇప్పుడైతే అబ్రప్ట్గా ఆపలేం కదా మెడిసిన్స్. అంటే ఇంతవరకు వాడేసి ఉంటారు. ఆపలేమంటే కనుక అట్లీస్ట్ దాన్ని మెయింటైన్ చేసుకొని, తగ్గించుకొని, సెల్ఫ్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకొని, మన హెల్త్ కండిషన్ డెవలప్ చేసుకుంటే ఈ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఈ మేనరికాల వల్ల కూడా చాలా మంది మెంటలీ డిజార్డర్డ్ చిల్డ్రన్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ చిల్డ్రన్ కానీ పుడతారు అంటారు. ఆటిజం ఏమైనా రిలేటెడ్గా ఉందా ఒకళ్ళు మేనరికాల్లో చేసుకుంటే? ఎంఆర్ కేసెస్ వేరు, మెంటలీ రిటార్డెడ్ కేసెస్ అనేటువంటివి జెనెటికల్గా డిస్టర్బెన్స్ వల్ల వచ్చేటివి. ఆటిజంకి దానికి సంబంధం లేదు. ఓన్లీ ఇట్ ఈస్ అ ప్యూర్ హెల్త్ కండిషన్స్ ఆఫ్ ది పేరెంట్స్ అంతే. అంటే మనకు మెనరికం వల్ల జెనెటికల్ డిస్టర్బెన్స్ వల్ల క్రియేట్ అవుతుంది కానీ ఇది జెనెటిక్స్ సంబంధం లేదు. ఫ్యామిలీలో మా బ్రదర్ వాళ్ళ పిల్లలకు ఉంది అంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్, వాళ్ళ వదిన గారి వాళ్ళ మరదల యొక్క హెల్త్ కండిషన్స్ బట్టి, వాళ్ళ బ్రదర్ కండిషన్ బట్టి డెవలప్ అవుతాయి కానీ, బట్ అట్లా అని చెప్పేసి కంపల్సరీ ఈ మెనరికం అనేది రీజన్ కాదు. బట్ ఎంఆర్ కేసెస్లో ఆటిజం యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఆటిజం కేసెస్లోకి ఎంఆర్ కేసెస్ అనేటువంటి సంబంధం జనరల్గా లేదు. జెనెటికల్ అంటే కనుక ఎంఆర్ కేసెస్ అనేది ఇట్ ఈస్ అగ్లుండేషన్ ప్రాబ్లం, బ్లడ్లో మిక్స్ కాకపోవడం వల్ల ఫస్ట్ బేబీకి అట్లా ఉండే అవకాశం ఉంటుంది, సెకండ్ బేబీ. ఇవన్నీ కూడా మనం మెంటలీ రిటార్డెడ్ కేసెస్, జెనెటికల్ డిస్టర్బెన్సెస్తో వచ్చే కేసెసే కానీ బట్ ఇట్ ఈస్ నాట్ న్యూరలాజికల్ డిజార్డర్స్. ఇప్పుడు నిజంగానే ఆటిస్టిక్ బిహేవియర్ వచ్చిన చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, ఒక చైల్డ్ని తీసుకుంటే ఏంటి వాళ్ళ లైఫ్ చాలా సీరియస్గా ఉంటుందా? లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా వాళ్ళకి? అసలు ఆటిజం పిల్లలకు లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ రావు జనరల్గా. అంటే కనుక వాళ్ళకు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. జనరల్ బేసికల్గా చిన్న మనం డిస్టర్బ్ చేస్తే తప్ప చాలామంది పేరెంట్స్ తెలియక వాళ్ళకు ఒక భయంతోటో, ఒక ఇన్సెక్యూరిటీతోటో మామూలు ఆటిజం పిల్లలకు ఎక్కువ యాంటీబయాటిక్ వాడి డిస్టర్బ్ చేసేసి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ చేసి ఆటిజంని బిహేవియర్ ప్రాబ్లంగా మార్చేస్తున్నారు. బేసిక్గా ఆటిజంలో బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండవు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఈ మెడిసిన్స్ వల్ల, ఈ యొక్క యాంటీబయాటిక్ వల్ల ఉన్న ప్రాబ్లం, ఉన్న బిహేవియర్ 4 ఇంతలు పెరగడము, 5 ఇంతలు పెరగడం వల్ల వాళ్ళు అన్కంట్రోలబుల్ బిహేవియర్లోకి వస్తారు. నార్మల్ మీరైనా నేనైనా ఒక ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్ వాడకూడదు, అస్సలు వాడకూడదు. తగ్గిపోతుంది, బాడీ తగ్గించుకుంటుంది. బాడీలోనే డాక్టర్ ఉంటాడు. ఇప్పుడున్న ఇమ్యూన్ సిస్టమ్ కి ఏం లేదు, ఏం మారలేదు. మన లైఫ్ స్టైల్ మారిందేమో కానీ మనం డిస్టర్బ్ చేయకపోతే ఏం కాదు. మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం, మనం మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేసుకుంటున్నాం. చిన్న పిల్లలలో మీరు కనుక ఎప్పుడైతే ఫస్ట్ మెడికేషన్ మొదలు పెడతారో అప్పుడు మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఒక్క మెడిసిన్ కూడా ఆటిస్టిక్ చైల్డ్కి ఇవ్వకూడదా? అస్సలు ఇవ్వకూడదు, ఏ పిల్లలకి ఇవ్వకూడదు.
ఆటిజం పిల్లలకే అంటే కాదు. ఇప్పుడు ఆటిజం ఎందుకు ఇవ్వకూడదు అంటే 5 years వరకు నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుతుంటుంది. 10 years వరకు ఇంకా స్లో డెవలప్మెంట్తో ఉంటుంది. 3 yearsలో అగ్రెసివ్ డెవలప్మెంట్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ ఏంటంటే మైండ్. ఈ యొక్క మైండ్ యొక్క దానికి ఛాన్స్ ఇవ్వాలనే కానీ దాన్ని మనం డిస్టర్బ్ చేసే కొద్దీ ఇటువంటి డిజార్డర్స్ వస్తాయి. 3 years 4 years తర్వాత మీరు ఏదైనా యాంటీబయాటిక్ ఇచ్చుకుంటే హైపర్ యాక్టివ్ కండిషన్లో ఉంటాడే కానీ మైండ్ డిస్టర్బెన్స్ అయ్యి ఆటిజం ADHD వచ్చే అవకాశాలు ఉండవు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏజ్లో మనము పిల్లలకి ఆటిజం కానీ ADHD కానీ హైపర్ యాక్టివ్గా ఉన్నారు అని మనం ఎప్పుడు గమనిస్తాము? ఫస్ట్ అంటే కనుక ఏజ్తో సంబంధం లేకుండా అన్కంట్రోలబుల్ మూమెంట్స్ ఉన్నాయనుకోండి చిన్నపిల్లలలో, చిన్నప్పుడు 1 year Less than 1 year. 1 year కానీ ఇన్ఫాంట్స్లో అక్కడ సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ ఉందని గమనించాలి. సెకండ్ విషయం 1.5 year తర్వాత వాళ్ళ యొక్క మెంటల్ కమ్యూనికేషన్స్, ఐ కాంటాక్ట్ కానివ్వండి, మనం స్పందన మాట్లాడుతుంటే రియాక్షన్ మన సైడ్ చూడడం లేదు అనుకుంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అనేటువంటిది సెకండ్ విషయం. నేను చాలా మంది పిల్లలు చూస్తాను. మొన్న ఒక వీడియో చూశాను. 1.5 yearకి బాబు ఎంత బాగా మాట్లాడుతున్నాడు పద్యాలు కానీ 1.5 yearకి. బట్ 2.5 yearకి వచ్చేసరికి అసలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అసలు మొత్తం పోయింది. 3 years 3.5 వచ్చేసరికి మోడరేట్ ఆటిజంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరిగింది అని మధ్యలో ఒక్కసారి నేను వాళ్ళ పేరెంట్స్ని అడిగితే, మేము వ్యాక్సిన్స్ విపరీతంగా ఇచ్చాము, ఓవర్ వ్యాక్సినేషను, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడాము, దానివల్ల ఉన్న ప్రాబ్లం ట్రిగ్గర్ అయితే ఎవ్రీ 2-3 monthsకి చేంజ్ అవుతా వితిన్ 1 yearలో 1.5 year వరకు బాగున్న బాబు వితిన్ 1 yearలో మొత్తం అంటే మనం ఎంత తెలియని అమాయకత్వంతో తెలియనితనంతో ఈ పేరెంట్స్కు అంటే కనుక వాళ్ళ భయంతో ఇన్సెక్యూరిటీ తోటి పిల్లల యొక్క జీవితాలను నాశనం చేస్తారు. అంటే మెడిసిన్స్ ఓకే, మెడిసిన్స్ వేయకూడదు, ఓవర్ మెడికేషన్. బట్ వ్యాక్సినేషన్స్ అనేవి జబ్బులు వ్యాక్సినేషన్ అనేది కూడా ఓవర్ వ్యాక్సినేషన్ మనం అంటే ఏ కైండ్ ఆఫ్ అంటే మనకు ఒక వ్యాక్సినేషన్ స్కెడ్యూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ రూల్ ప్రకారము, ఇండియన్ శిశు సంక్షేమ కేంద్రం ప్రకారము రూల్ ప్రకారము 14-15 వ్యాక్సిన్లు మాత్రమే 3 years పీరియడ్లో వేయాలి. మీరు ఒక్కసారి ఆ చార్ట్ గమనిస్తే కంట్రీలో దేశంలో ఏ ఒక్క చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కి వెళ్ళినా సరే మీకు ఇదే వస్తుంది. మనం 14-15 వ్యాక్సిన్లు పక్కన పెట్టేసి స్పాన్ ఆఫ్ 3 years 3 yearsలో 50 వ్యాక్సిన్లు వేస్తాం. 50 వ్యాక్సినేషన్లు ఒకసారి వేస్తున్నారు. చార్ట్ చూడండి మీరు, వ్యాక్సినేషన్ చార్ట్ మొత్తం మీకు కౌంట్ చేసి తెలుస్తుంది. 48-50 వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో వ్యాక్సిన్ అనేది మన ప్రొటెక్షన్ కోసం ఫ్యూచర్లో వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా వేసుకోవాలి కానీ కొత్త ప్రాబ్లం తెచ్చుకొని కాదు. సో అక్కడ మేజర్ ఈ కండిషన్ నాకు ఇక్కడే కాదు, కంపల్సరీ వ్యాక్సిన్ కండిషన్ అమెరికాలో ఉంది. దానివల్ల అది ఎక్కువ అవుతున్నాయి. యాక్చువల్లీ ఒకప్పుడు అక్కడ ఎక్కువ ఉండేది వ్యాక్సిన్ సిస్టమ్ స్ట్రాంగ్గా. ఫ్లూ కూడా వాళ్ళు మామూలు జలుబు కూడా ఫ్లూ షాట్స్ వేసుకొని మీరు ఒక 5 years తర్వాత 10 years తర్వాత మీరు ఏం వేసుకున్నా మీ నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ అయిపోయింటుంది. ఇక్కడ నర్వస్ సిస్టమ్ గ్రోతింగ్ కండిషన్స్లో 2 to 3 years టైం కానివ్వండి, 0 to 3 years టైంలో కానివ్వండి, ఆ వ్యాక్సిన్స్ అనేటువంటివి ఇట్ గోస్ టు ఇన్సైడ్ అవర్ సెల్యులర్ సిస్టమ్, ఇన్సైడ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, ఇన్సైడ్ అవర్ నర్వస్ సిస్టమ్. అంత డీప్గా వెళ్ళేస్తుంది. 2 వ్యాక్సిన్లు ఒకటేసారి వేయడము, 3 వ్యాక్సిన్లు ఒకటేసారి వేయడము, 1 weekకే మళ్ళీ వ్యాక్సిన్ రిపీట్ చేయడము, ఇవన్నీ కూడా మనం చేసేటువంటి రాంగ్ మెథడ్. వ్యాక్సిన్ అనేది ఒక సూడో ఇన్ఫెక్షన్. వ్యాక్సిన్ అనేది ఏంటి? ఒక సూడో ఇన్ఫెక్షన్ మనము ఇన్సైడ్ సెల్యులార్ సిస్టమ్కి పంపిస్తున్నాం. సో దట్ యాంటీబాడీస్ డెవలప్ కావాలని చెప్పి పంపిస్తున్నాం. మళ్ళీ 2 సూడో సిస్టమ్స్ 2 ఇన్ఫెక్షన్లు ఒకటేసారి బాడీకి ఎందుకు ఎక్కేయాలి? సిస్టమ్ తగ్గిపోద్ది, డిస్టర్బ్ అవుతుంది కదా ఖచ్చితంగా. కామన్ సెన్స్ ఇది ఎవరు పెద్ద సైన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. 50 వ్యాక్సినేషన్లు వేస్తున్నారు 48 to 50 ఒకసారి చార్ట్ తీస్తే దీని చాలా వ్యాక్సిన్స్ అసలు ఏమైందంటే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అల్లోపతి ఏంటంటే కనుక ఎవరి సెక్షన్ వాళ్ళు పంచుకున్నారు. పెడియాట్రిక్ సెక్షన్ పెడియాట్రిక్ డాక్టర్ పంచుకుంటాడు, సర్జరీ డాక్టర్ సర్జరీ సెక్షన్ పంచుకుంటాడు, ఆర్థోపెడిక్ డాక్టర్ ఆర్థోపెడిక్ సెక్షన్ పంచుకుంటాడు. పిల్లల ఆరోగ్యం కదండి పంచుకుంటే. అంటే ఇప్పుడు ఎంతో ఒక సెల్ నుంచి డెవలప్ అయిన సిస్టమ్. ఒక బేబీ కానీ ఒక బాబు కానీ సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్యులర్ దాకా వచ్చేసి ఒక పెద్ద బాడీలాగా తయారైంది. అంటే ఒక యూనిట్, మనం ఒక యూనిట్ రీడ్ చేయాలనే కానీ MBBS వరకు ఇది కరెక్టే కానీ బట్ స్పెషలైజేషన్కి వెళ్ళేసరికి అసలు స్పెషలైజ్ సిస్టమ్ ఎందుకు వచ్చింది? MBBS డాక్టర్ వల్ల కాకపోతే తప్పని పరిస్థితిలో స్పెషలిస్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు? డైరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అంతే ఆబ్వియస్లీ. బేసిక్గా MBBS డాక్టర్ మనకు సరిపోతాడు. మనకున్న దానికి ఏదైనా దగ్గు జలుబు వచ్చింది అనుకో, వెయిట్ చేయరా బాబు, ఒక 1 week వెయిట్ చేసి తగ్గిపోద్ది, లేదంటే పారాసిటమాల్ వేసుకొని చెప్తే 99% ఆఫ్ ఆల్ అక్యూట్ ప్రాబ్లమ్స్ సింపుల్ పారాసిటమాల్తో తగ్గిపోతాయి. మీకు అది చాలామందికి ఎందుకు తగ్గిపోతాయంటే ఇక్కడ టైం ఇవ్వాలి. ఎనీ అక్యూట్ ఇన్ఫెక్షన్ 7 days ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ 14 days ఉంటాయి, కొన్ని ఇన్ఫెక్షన్స్ 21 days ఉంటాయి. 21 days ఉన్న ఇన్ఫెక్షన్ ఏంటి? చికెన్ పాక్స్.
14 days ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి టైఫాయిడ్, 7 days ఆల్ వైరల్ ఫీవర్స్ అన్ని 7 days ఉంటాయి. మనం టైం నమ్ముకోవాలనే కానీ మెడిసిన్ కాదు. ఆ టైం నమ్ముకోకుండా, ఆ టైంని ఇవ్వకుండా సెకండ్ డేకే థర్డ్ డేకే మనం ఎప్పుడైతే బాడీని డిస్టర్బ్ చేసి మొదలు పెడతామో బాడీ వీక్ అయిపోయి సెకండ్ టైం వచ్చే ఇన్ఫెక్షన్స్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. థర్డ్ టైం వచ్చే ఇన్ఫెక్షన్స్ బాడీకి అలవాటు అయిపోతుంది. ఫోర్త్ టైం ఒక బాడీ రెస్పాండ్ కాదు ఇన్ఫెక్షన్కి. ఫస్ట్ టైం రెస్పాండ్ కావాల్సిన బాడీకి మనం ఛాన్స్ ఇవ్వకుండా సెకండ్ టైం థర్డ్ టైం మనం దానికి ఇప్పుడు సడన్గా యాంటీబయాటిక్ మానేస్తే ఎక్కువైతే ఖచ్చితంగా ఇందాక మీరు అన్నట్టు యాంటీబయాటిక్ కోర్స్ మొత్తం వాడాలంటారు కదా. కోర్సు కాదు, అక్కడ కోర్సు కాదు, సెకండ్ టైం. ఇప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం ఇప్పుడు మీరు ఒక 2 సార్లు యాంటీబయాటిక్ వాడారు, మూడోసారి యాంటీబయాటిక్ వాడకపోతే మీ ప్రాబ్లం అనేది తగ్గదు. ఎందుకంటే మీ బాడీ అలవాటు అయిపోయింది, మీ బాడీ వీక్ అయిపోయింది, మీ బాడీ రెస్పాండ్ కావడంలే ఇన్ఫెక్షన్కి. అదే ఇన్ఫెక్షన్ రిపీట్ అవుతుంటుంది. మా బాబు స్కూల్ పోతేనే జలుబు వస్తుంది అంటే మీ బాబు లోపల జలుబు ఉంది కాబట్టి స్కూల్ పోతే వస్తుంది, స్కూల్ నుంచి కాదు. మీ బాబు స్ట్రాంగ్ ఉంటే బయట నుంచి ఇన్ఫెక్షన్స్ రావు. మనం బాడీలోనే ఇన్ఫెక్షన్స్ని 90% తగ్గించి 10% స్టోర్ చేస్తున్నాం. పిల్లలను తెలియగల తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా పెంచుతారంటే మెడిసిన్ లేకుండా పెంచుతారు. హోమియోపతి అవసరం లేదు, అల్లోపతి అవసరం లేదు, ఏ వైద్యం అవసరం లేదు. ఎందుకంటే ఆర్గానిక్ సిస్టమ్ అంటారు దాన్ని. మన బాడీని ఇప్పుడు మనం చెట్లను పెంచుతాం, పొలాలు పెంచుతాం, ఆర్గానిక్ అంతే, మెడిసిన్ లేకుండా. అదే పెస్టిసైడ్స్కి మెడిసిన్స్కి ఏంది కెమికల్స్ రెండు. అంతే, మీ పెస్టిసైడ్స్కి కెమికల్స్ రెండు. మెడిసిన్స్ కి డిఫరెన్స్ మనం పెట్టుకుంటున్నాం పేర్లు అంతే. ఇది మెడిసిన్, ఇది పెస్టిసైడ్ అని. అది దానికి మెడిసిన్, ఇది మనకి మెడిసిన్. ఇది మనకు పెస్టిసైడ్, అది దానికి పెస్టిసైడ్. మనం పెట్టుకుంటున్నామే కానీ ఇటువంటివన్నీ మనం కొంచెం పాత పద్ధతులు వెళ్తే కనుక ఇవాళ వ్యాక్సినేషన్ అనేది అవసరమే. ఎందుకు అవసరము? ఫ్యూచర్లో ఒక డిసీజ్ని ఎరాడికేట్ చేయడానికి సొసైటీగా అవసరం. ఇప్పుడు పోలియో ఉంది, అవసరం. నీడెడ్ వ్యాక్సిన్స్ అవసరం. ప్లస్ వ్యాక్సిన్స్ గురించి రీస్టడీ చేయాలి ఖచ్చితంగా, రీసెర్చ్ చేయాలి ఖచ్చితంగా. ఓల్డ్ ఎప్పుడో 40-50 years బ్యాక్ కనిపెట్టినట్టు వ్యాక్సిన్ సిస్టము ఇప్పుడు ఫార్మస్యూటికల్ కంపెనీస్ తోటి ఒక బిజినెస్ మాఫియాగా మారిపోయి కంపల్సరీ వేసుకోవాలా, వేసుకోకపోతే డాక్టర్కి ఇన్కమ్ తగ్గిపోద్ది, వేసుకోకపోతే కంపెనీకి ఇన్కమ్ తగ్గిపోద్ది. మీకేమైనా పర్లేదు, మీకు ఆటిజం వచ్చినా పర్లేదు, బట్ ఇది మాత్రం నడవాలి. నిజంగానే అట్లా ఒక లాకింగ్ సిస్టమ్ లో ఉంది. కొందరు డాక్టర్లు మాత్రమే నేను చూస్తాను కదా, కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే కార్పొరేట్ అని చెప్పనీకి లేదు. కార్పొరేట్లు కూడా కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు డాక్టర్లు ఉన్నారు, అంటే ఎథికల్ గా ఫాలో అయ్యే వాళ్ళు అందరిని చెప్పనీకి లేదు. అంటే మన సిస్టమ్ అట్లా తయారైపోయింది అంటున్నాను, మన సోషల్ సిస్టమ్ తయారైపోయింది ఇండియాలో. అందుకే ప్రతి ఒక్కరు బిజినెస్ చేయాలి, ప్రతి ఒక్కరు వ్యాపారం చేయాలి, ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి. ఈ డబ్బు పైన ఉన్నటువంటి ధ్యాస ఏదైతే ఉందో ఆరోగ్యం పైన లేదు. అగైన్ కమింగ్ బ్యాక్ టు ఆటిజం, మనము వ్యాక్సినేషన్స్కి వెళ్ళిపోయాము కదా. బట్ నిజంగానే వ్యాక్సినేషన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆటిజం వస్తుంది అంటారు. అండ్ రీజన్స్ కూడా మాట్లాడుకున్నాం. వచ్చిన తర్వాత పేరెంట్స్ ఫస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అండ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నా పాప కానీ నా బాబు కానీ ఆటిస్టిక్ బిహేవియర్ కాదు అనేది యాక్సెప్ట్ చేయడం లేట్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని విన్నాను. అది ఎంతవరకు నిజం? ఇంట్లో ఒక మనిషికి క్యాన్సర్ వస్తే ఫస్ట్ మనకు యాక్సెప్ట్ చేయం. మాకెందుకు వస్తుంది, మా వాడికి ఎందుకు వస్తుంది, మా వాడికి వస్తుంది. మళ్ళీ తర్వాత అలవాటు అయిపోయి ఒక భయం మొదలవుతుంది, ఇంకొక డిప్రెషన్ మొదలైతే పోతుంది. ఆటిజం కూడా అంతే. ఎందుకంటే ఫస్ట్ అంటే మనకున్న తెలివితేటల ప్రకారం ఇప్పుడు నాకు ఆటిజం గురించి ఏం తెలీదు, మీరు ఏదో చెప్పారు, నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నేను ప్రాక్టికల్గా ఫేస్ చేస్తున్నా, వెయిట్ చేద్దాంలే చూద్దాం లేదు. ఒక 3 months 2 months తర్వాత 10 మంది నాకు చెప్తున్నారు, అప్పుడు నేను రియలైజ్ అవుతాను సొసైటీలో ఏదో తేడా ఉంది, అందరు చెప్తున్నారు, దీన్ని సీరియస్ తీసుకోవాలి, లేదంటే సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవాలి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఇవన్నీ కొత్త జబ్బులు, అంటే కొత్త ఎక్స్పీరియన్స్ జబ్బులు కాబట్టి సో అందుకు యాక్సెప్టెన్సీ ప్రాబ్లం వస్తుంది. కానీ బట్ ఒకసారి యాక్సెప్ట్ అయినాక చాలా మంది మీరు అన్నట్టు సూసైడ్ థాట్స్ కూడా వస్తాయి వాళ్ళకి, పేరెంట్స్కి డెఫినెట్లీ. ఎందుకంటే ఒక పక్క వాళ్ళ హెల్త్ ప్రాబ్లం, ఒక పక్క హస్బెండ్ యొక్క డిస్టర్బెన్సెస్ కానివ్వండి, లేదా ఎకనామికల్ ప్రాబ్లం కానివ్వండి, లేదా వెల్ ఫ్యామిలీ కావచ్చు. ఒక పక్క ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్టేషన్ డ్రీమ్స్ అన్నీ కూడా ఒక్కసారి షట్ డౌన్ అవుతాయి. పిల్లల గురించి మీరు ఏదైతే ఆలోచించారో ఫ్యూచర్, ఇంకా అట్లీస్ట్ మా ఓడు వాని వాడి బతికేటట్టు చేయండి సార్ అనే స్టేజ్కి వస్తారు. నిజంగానేనా? అంటే నేను విన్నాను, వాడు ఓన్ గా వాడు టాయిలెట్కి వెళ్తే చాలు, వాడు ఓన్ గా ఆకలేస్తుంది, ఆ స్టేజ్కి వస్తారంటున్నా. కాంప్రమైజ్ అయిపోయి ఒకప్పుడు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు కొంచెమైనా పర్వాలేదని యాక్సెప్ట్ చేస్తారు, కొంచెం బెటర్ అయినా పర్వాలేదని యాక్సెప్ట్ చేసే కండిషన్కి వస్తారు. ఇవన్నీ కూడా మన యొక్క అంటే కనుక మనకు తెలుసుకోవాలి ఇవన్నీ విషయాలు. చాలామంది నేను ప్రతి ఒక్క పేరెంట్ యొక్క బాధలు వింటుంటాను కదా, నాకు ఇట్ ఈస్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా నాకు కూడా డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటుంది. పిల్లల గురించి ఫస్ట్ బర్త్డేకి తల్లిదండ్రులు ఒక డ్రీమ్ హౌస్ కట్టుకుంటారు పిల్లల గురించి. సెకండ్ బర్త్డేకి కొద్దిగా పర్వాలేదులే అని కాన్ఫిడెన్స్తో ఉంటారు ధైర్యంగా. థర్డ్ బర్త్డేకి అసలు కాదు, పేక ముక్కలు కూలిపోయినట్టు కూలిపోతుంది. ఆటిజం ఉంది అని తెలిసి నాకు ఆటిజం తెలిసి ఇట్లా చూస్తున్న పేరెంట్స్ని, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఏం తప్పు చేయలే, పేరెంట్స్ ఏం మిస్టేక్ చేయలే,
అసలుకి ఎవరికి అంత మాకు ఫైనాన్షియల్గా జాబ్ పెరుగు, ఇంట్లో వైఫ్ బాగుంది, భార్య బాగానే హస్బెండ్ బాగానే పిల్లలు బాగానే ఉన్నారు, అన్నీ బాగానే ఉండి సో నాకెందుకు దేవుడా ఈ కర్మ ఇచ్చావు, నాకెందుకు అసలుకి నేనేం తప్పు చేశాను అనేటువంటి తల్లిదండ్రులు నేను చూస్తున్నాను కదా. ఇది మనం ఏదో మిస్టేక్ తెలియని మిస్టేక్స్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఇంకొక సినారియో ఉంది సార్. అంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఆటిజం ఉంది. మదర్ యాక్సెప్ట్ చేసింది, నా ఫ్రెండ్ యాక్సెప్ట్ చేసింది. వాళ్ళ హస్బెండ్ అయితే అబ్బాయి వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేయక ఆయన డిప్రెషన్లో పోయింది కాక ఊరికే తినను బాధ పెట్టడం ఇలా చేస్తుంటే ఆ అబ్బాయి సిచ్యువేషన్ ఏంటి, ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి? సో ఈ ఆటిజం వచ్చింది చిల్డ్రన్కి అని తెలిసిన తర్వాత పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఇవన్నీ ఆటిజం వల్ల చాలా డైవర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, ఆటిజం వల్ల డిప్రెషన్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, ఆటిజం వల్ల ఫ్యూచర్లో వాళ్ళ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా గొడవలు కానీ, ఇష్యూస్ కానీ, సూసైడ్స్ కానీ ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఏమైందంటే ఇప్పుడు మీరు అన్నారే ఫాదర్ ఒప్పుకోవడం లేదంటే ఆయన స్టైల్ అట్లుంది, ఆయన డిటాచ్మెంట్ అట్లుంది వైఫ్ తోటి. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఆడికి కొందరు ఏ విధంగా పెళ్లి చేసుకుంటారంటే అన్నీ బాగుంటే నేను బాగానే ఉంటాను, వైఫ్ కూడా బాగానే ఉంటే నేను బాగానే ఉంటాను, వీళ్ళిద్దరు బాగానే ఉండి బ్యాలెన్స్ అయి ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవుతుంటారు, కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. మధ్యలో ఈ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే మొదలైందో దాని గ్యాప్స్ మొదలవుతాయి. కొందరు తల్లిదండ్రులు మాత్రం చాలా కోఆపరేటివ్గా ఇది మాదే, ఇద్దరం కలిసి చూసుకోవాలి, ఇది ఇద్దరు ఈ రెస్పాన్సిబిలిటీ మైండ్ సెట్ చాలా మందికి ఉండట్లేదు. ఉంటుంది. అంటే కనుక 50% ఉంటుంది, 50% ఉంటుంది. నేను చూస్తాను కదా, కొందరు పేరెంట్స్ ఇద్దరు కలిసి వాళ్ళ పాపం ఇద్దరు కలిసి వచ్చి ఇద్దరు ఆ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటారు, ఇద్దరు కలిసి ఆ పిల్లల గురించి ఉంటారు. ఇవన్నీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇందాక హస్బెండ్ ఎందుకు పట్టించుకోలేదంటే కనుక ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నాయో, ఆయనకు ఇప్పుడు ఒక మైండ్ డిస్టర్బ్ అయిందంటే ఏదైనా ప్రాబ్లం వల్లే డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు నేను బాగా మాట్లాడుతున్నానంటే నా మెంటల్ హెల్త్ని బట్టి ఉంటుంది. నేను ఏదో తేడాగా ఉన్నాను అంటే కనుక నా మెంటల్ హెల్త్ సరిగ్గా లేదనేదే ఉంటుంది అదే. సో ఇవన్నీ కూడా మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ, మన కాన్షియస్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మన యొక్క హెల్త్ కండిషన్స్ ఇండికేట్ చేస్తాయి కాబట్టి వాళ్ళ ఉండొచ్చు. బట్ అయినా సరే ఇటువంటి మదర్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలపైన హోప్ చేసుకొని, పిల్లలపైన నమ్మకం పెట్టుకొని ఒక్క హోమియోపతిని నమ్మితే డెఫినెట్గా వాళ్ళకి ఏదైతే మిస్ అయిందో లైఫ్ అదంతా కూడా రీబ్యాక్ చేసే అవకాశం ఎక్కువ. ఇప్పుడు ఆటిస్టిక్ బిహేవియర్ అని తెలిసిన తర్వాత ఇంకా లైఫ్ టైం ఉండిపోద్దా సార్? అది మనం రివర్స్ బ్యాక్ చేయలేమా? ఏం లేదు, నేను చాలా నా కేసెస్లో బెటర్ ఉన్న కేసెస్ ఉన్నాయి కదా. ఇంప్రూవ్ అవుతారు, మేనేజ్ చేసుకోవాలా? అదంతా ఇంప్రూవ్ అయ్యేదంతా కూడా అలోపతి సిస్టంలో. హోమియోపతి సిస్టంలో మొత్తం సిస్టమ్ బెటర్ అవుతాడు దాదాపుగా. అంటే దాదాపు కాదు, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. 100% బెటర్ అయిన కేసులు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ట్రీటింగ్ ఆటిజం, ఐఎమ్ ట్రీటింగ్ ద సిస్టమ్, ఐఎమ్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. నేను దాన్ని వెనక్కి వెళ్ళి ట్రీట్ చేస్తున్నాను. నాట్ ఫర్ ప్రాబ్లంకి మెడిసిన్ కాదు ఇక్కడ. ఆ ప్రాబ్లం ఆ బాబే తగ్గించుకోవాలి, ఆ ప్రాబ్లం ఆ పాపనే తగ్గించుకోవాలి, ఆ పాపకు ట్రీట్మెంట్ చేయాలంటే కనుక ఆ పాప యొక్క దాన్ని బట్టి నేను మెడిసిన్ ఇవ్వగలి. ఇంటర్నల్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ సిస్టమ్. సో ఈ టైం పీరియడ్ ఎంత ఉంటుంది సార్? మళ్ళీ అంటే 6 monthsలో కొంచెం బెటర్మెంట్ కండిషన్కి వస్తుంది, 1 yearలో కొంచెం బెటర్మెంట్ కండిషన్ వస్తుంది, 2 yearsలో ఇంకా బెటర్మెంట్ కండిషన్కి వస్తుంది, 3-4 years కల్లా బాబు నార్మల్ లైఫ్లో నార్మల్ కండిషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ది చైల్డ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేటగిరీ, మైల్డా, మోడరేటా, సివియర్, ఇవన్నీ కొంచెం కేటగిరీస్ ఉంటాయి. అంటే మనం అన్నింటికీ ఒకటే ఆన్సర్ ఇస్తా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ వే. సో దాన్ని బట్టి మనం చెప్పవచ్చు దాదాపుగా 90% నా కేసెస్ అయితే బెటరే ఉన్నాయని చెప్పచ్చు. సో ఆటిజం ఉన్న పిల్లల్ని స్పెషల్ చైల్డ్ అని అంటూ ఉంటారు, అది కరెక్టేనా? అండ్ ఆ స్పెషల్ చైల్డ్స్కి నార్మల్ స్కూల్స్ కరెక్ట్ కాదు, దే హ్యావ్ టు గో ఫర్ స్పెషల్ అంటే ఇప్పుడు నార్మల్ స్కూల్స్ వాళ్ళు మేనేజ్ చేయలేరు, ఎందుకంటే ప్రతి ఒక్క కిడ్కి ఒకటే కేర్ టేకర్ కావాలి. సో వాళ్ళకు మిగతా పిల్లలకు కూడా డిస్టర్బెన్స్ అనే దాంతో టీచర్స్ కూడా కొంచెం ఇబ్బంది పడతారు అక్కడ. సో అక్కడ స్పెషల్ కేర్ కావాలి కాబట్టి, పర్సనల్ కేర్ కావాలి కాబట్టి, ప్రైవేట్ కేర్ కావాలి కాబట్టి, సో స్పెషల్ స్కూల్ అనేది కొంచెం రూల్ సజెషన్ ఉంటుంది. ఆ స్పెషల్ స్కూల్ నుంచి ఎప్పుడైతే వాళ్ళకు బెటర్మెంట్ కండిషన్ వస్తుందో, నేను నా కేసెస్ చాలా కేసెస్ వాళ్ళు స్పెషల్ స్కూల్ నుంచి నార్మల్ స్కూల్కి చేంజ్ అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. అవునా? యాక్సెప్ట్ అయిందా? అంటే నార్మల్ అవుతారు కదా, అది ఒకసారి కౌన్సిలింగ్ యాక్సెప్ట్ అవుతారు. బాబు ఇంత ముందు కంటే బాగున్నాడు, లాస్ట్ ఇయర్ కంటే చాలా బెటర్ ఉన్నాడు, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ లాస్ట్ 2 years కంటే ఇప్పుడు చాలా ఎక్సలెంట్ ఉన్నాడు, అసలు ఇప్పుడు ఏం లేదు దాదాపు బాగుంది అనేటువంటి టీచర్స్ దగ్గర నుంచి కానివ్వండి, పేరెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో నిజంగా అంటే ఆటిజం ఉన్న పిల్లలకి నాకు ఎక్కడైనా దెబ్బ తగిలితే నాకు నొప్పి వస్తుంది, ఆకలేస్తే నాకు ఆకలేస్తుంది అని కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్తారు కదా కొందరు పేరెంట్స్. చెప్తారు కదా నా దగ్గరికి వచ్చి, సార్ మా వానికి దెబ్బ తగిలి రక్తం వచ్చినా సరే జస్ట్ ఒక్క సెకండే, ఆ తర్వాత ఇంకా అసలు దాన్ని పట్టించుకోవడం అంటారు. అంటే ఇంకా మైండ్ అనేది మారిపోయి ఉంటుంది.
దెర్ ఇస్ నో మెంటల్ కనెక్షన్. కానీ వాళ్ళు ఫీల్ అవుతారా సార్? ఫీల్ గారు, ఫిజికల్ ఫీల్ గారు. మైండ్ అనేది వేరే విధంగా ఉంటుంది, అటాచ్ అయ్యింది, వేరే దానికి అటాచ్ అయ్యింది. ఎప్పుడైతే మైండ్ వేరే దానికి అటాచ్ అయిందో బాడీ పెయిన్ అనేది ఉండదు. బాడీ ఫిజికల్ పెయిన్ అనేది వాళ్ళకి కనిపించదు, ఉంటుంది కానీ బట్ ఫీల్ గారు. సో అందుకు వాళ్ళ యొక్క బికాస్ ఆఫ్ రెస్ట్లెస్ మైండ్, అంటే ఇంకా ఆ చంచలమైన తత్వం ఏదైతే ఉంటుందో, ఆ మైండ్ ఏదైతే అన్స్టెబిలిటీ ఉంటుందో వేరే దానికి అటాచ్ అయి ఉంటుంది. సో ఉన్న ప్రాబ్లం అనేది తక్కువ అనిపిస్తుంది, ఉంటుంది ప్రాబ్లం అందుకుంటుంది. కానీ సో ఆటిజం పిల్లలలో ఆకలి కానివ్వండి ఇవన్నీ కూడా ఫిజికల్ మూమెంట్స్ ద్వారా చెప్తారే కానీ ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయే కానీ ఓరల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి వర్బల్గా కానివ్వండి రావు జనరల్. బట్ ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఆకలికి అయితే ఏడవడము, లేకపోతే డల్ కావడము, లేకపోతే కనుక చిరాకు చేయడము ఆకలికి, ఇవన్నీ కొంచెం ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. సో నేను చూసిన వాటిలో చాలా మంది పేరెంట్స్ బిహేవియర్ వల్లే వాళ్ళ కండిషన్ వర్సన్ అయిపోతుంది అని విన్నాను. లేదు పేరెంట్స్ బిహేవియర్ వల్ల కాదు, అంటే వాళ్ళని ఎంగేజ్ చేయకుండా ఉండడం. చాలా మంది అంటారు, మీరు అన్న పాయింట్ కరెక్టే లాస్య. చాలా మంది మేము బాబుని బాగా చూసుకోలేదు, చాలా మంది కరోనా వల్ల మేము బాబుని పట్టించుకోలేదు అంటారే కానీ అవి కాదు. మీరు పట్టించుకోకపోయినా సిస్టమ్ డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడైతే మొదలవుతుందో అదే డిస్టర్బెన్స్. మీరు బాగున్నారు, మిమ్మల్ని పట్టించుకోలేదు మీ పేరెంట్స్, మీకేం అవసరం లేదు, మీరే అటాచ్ అవుతారు ఎవరికొకరికి, అంతే కదా. మీరు బాగాలేరు, మిమ్మల్ని డిస్టర్బ్ చేశారు, వ్యాక్సిన్స్ వల్ల కానివ్వండి మెడిసిన్స్ వల్ల కానీ డిస్టర్బ్ చేశారు, దెన్ డిస్టర్బెన్స్ మొదలవుతుంది. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు ఈ విర్చువల్ ఆటిజం అనేది కొత్తగా అంటారు కదా అందరూ. ఈ విర్చువల్ ఆటిజం అంటే టీవీ చూస్తే ఆటిజం వస్తుంది, మొబైల్ చూస్తే ఆటిజం వస్తుంది అని. టీవీ చూస్తే రాదు, మొబైల్ చూస్తే రాదు, ఇవన్నీ రాంగ్. ఇవి వర్చువల్ ఆటిజం అనేది అసలు లేనే లేదు కాన్సెప్ట్. వర్చువల్ ఆటిజం అనేది ఏదైతే ఉంటుందో, సపోజ్ ఒక వారం రోజులు బాబు బాగా మొబైల్ చూశాడు, ఒక 1 month విపరీతంగా మొబైల్ చూశాడు, ఒక 1 week డిస్టర్బెన్సెస్, 10 days డిస్టర్బెన్సెస్, లేకపోతే 2 days డిస్టర్బెన్స్ ఉంటుంది, తర్వాత సెటరేట్ అయిపోతాడు. దీని మొబైల్ వల్ల మైండ్ డిస్టర్బెన్స్ టెంపరీగా ఉంటుందే కానీ పర్మనెంట్గా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు. లోపల మనం ఎప్పుడైతే మెడిసిన్ తోటి డిస్టర్బ్ చేస్తామో దట్ ఈస్ అ పర్మనెంట్ డిస్టర్బెన్స్ అయితే. స్పిరిచువల్ ఆటిజం అనేది ఏమి ఉండదు అట్లా ఏమంటే. బట్ టీవీ చూడడము, మొబైల్ చూడడం అనేది మంచిది కాదు. బట్ ఆటిజం ఉన్న పిల్లలకి ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఐక్యూ లెవెల్ కొంతమందికి చాలా ఉంటుంది. అంటే ఆటిజం యొక్క పుట్టుక అనేది హైపర్ యాక్టివ్ నుంచి వస్తుంది కాబట్టి. హైపర్ యాక్టివ్ అంటే ఏంటి? ఓవర్. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా ఆటిజం ఉంది అని, ఎలాన్ మాస్క్ కూడా ఆటిస్టిక్ బిహేవియర్ ఉంది అని విన్నాను. అట్లే ఉండదు కానీ అంతా కూడా హైపర్ యాక్టివ్ ఫాస్ట్ బ్రెయిన్స్ అంటారు వాళ్ళు. హైపర్ యాక్టివ్ బ్రెయిన్, యాక్టివ్ బ్రెయిన్ వేరు, హైపర్ యాక్టివ్ బ్రెయిన్ వేరు, హైపో యాక్టివ్ బ్రెయిన్ వేరు. సో హైపర్ యాక్టివ్ బ్రెయిన్ ఏంటంటే మిగతా వాళ్ళకంటే ముందుగా ఆలోచిస్తారు, ఫాస్ట్గా ఉంటుంది థాట్ ప్రాసెస్. మనం చూస్తుంటాం కదా, కొందరు పిల్లలు మ్యాథమెటిక్స్లో చాలా ఫాస్ట్ ఉంటారు, కొందరు పిల్లలు మ్యాథమెటిక్స్లో చాలా పూర్ ఉంటారు. ఐక్యూ లెవెల్స్ అనేవి డిఫర్ ఉంటాయి అదే కానీ. బట్ ఇట్ ఈస్ నాట్ వాళ్ళకి ఏదో ఆటిజం ఉంది అని చెప్పేసి దీనితో. వీళ్ళు ఈ ఆటిజం ఉన్న పిల్లలు ఫ్యూచర్ లో జాబ్ కానీ, ఫ్యూచర్ లో వాళ్ళ అంటే వాళ్ళు కానీ ఇవన్నీ అవుతూ ఉంటాయా, అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? పెళ్లి విషయంలో కానీ, సెక్స్ విషయంలో కానీ, పిల్లలు పుట్టే విషయంలో కానీ, ఫిజికల్ ఫంక్షన్లో ఏం డిస్టర్బెన్స్ ఉండదు. బట్ వాళ్ళు రేపొద్దున జాబ్ చేస్తారా చేయరా అనేది వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ బట్టి ఉంటుంది. వాళ్ళు సోషల్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది మెంటల్ కండిషన్ బట్టే ఉంటుంది కానీ ఫిజికల్గా ఏ అబ్నార్మాలిటీ ఉండదు. ఫిజికల్గా మామూలుగా మనకు సెక్సువల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, వాళ్ళ యొక్క ఫర్టిలిటీ ఇష్యూస్ కానివ్వండి, ఎటువంటి ఏం జరగవు అసలుకి. ఓన్లీ కమ్యూనికేషన్స్ ఉండవు. లవ్ ఎక్స్ప్రెసింగ్ అనేది ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది. వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఒక్కొక్క పిల్లవాడు ఒక రకం బిహేవ్ చేస్తాడు. అందరు పిల్లవాళ్ళకి, కొందరు పిల్లలకు ఆ ఎమోషనల్ అటాచ్మెంటే ఉండదు, కొందరు ఆటిజం పిల్లలకు హైలీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బేబీ. లైఫ్ లాంగ్ థెరపీస్ తీసుకుంటూ ఉండాలా? లైఫ్ లాంగ్ అసలు థెరపీతో ఏమవుతుంది చెప్పండి మీకు? మరి మీ ఆర్టిస్టిక్ సెంటర్స్ ఎందుకున్నాయి? థెరపీసే కదా చేస్తుంది. థెరపీ ఎక్కడ ట్రీట్మెంట్ ఇది నాది, నేను చేసే థెరపీ కాదు, గుర్తుపెట్టుకోండి. థెరపీతో కాదు. థెరపీ ఏంటంటే మీరు 4 మాటలు చెప్పేసి ఏదో ట్రైన్ చేసేసి ఒక రోబోలాగా తయారు చేస్తే థెరపీ మంచిది. థెరపీ అంటారు, మన ట్రైనింగ్ చేయడం. బిహేవియరల్ థెరపీ. మనిషిని ఎవరు బెటర్ చేసేది? బయట నుంచి కాదు ప్రాబ్లం ట్రీట్ అయ్యేది. ప్రాబ్లం అనేది లోపల నుంచి వచ్చింది, లోపల నుంచి తగ్గాలి. బయట నుంచి ప్రాబ్లం రాలే. ఇది థెరపీ వలన మీకు ట్రైనింగ్ అయితే కానీ, థెరపీ వలన మీకు సపోజ్ కమ్ ఇయర్ అంటే వస్తాడు, ఇట్లా అంటే రాడు. మీరు కమ్ ఇయర్ అని నేర్పించాడు, ఇట్లా అంటే అట్లా నేర్పించలేదు. థెరపీ ఏంటి? ట్రైనింగ్ సిస్టమ్. వాట్ ఎవర్ యూ ట్రైన్ దే ఫాలో యూ. కంటిన్యూయస్ దాన్ని ట్రైనింగ్ చేసేసి మీరు ఏం చెప్తే దానికి రిప్లై ఇచ్చేటట్టు చేస్తారే కానీ థెరపీ వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంటుంది కానీ థెరపీ వలన ఆటిజం బెటర్ అయ్యేది కాదు. థెరపీ వల్ల కాన్సన్ట్రేషన్ అవన్నీ కాదు. అంటే ఇప్పుడు బోల్డ్ అండ్ ఆటిస్టిక్ సెంటర్స్ వచ్చేసాయి హైదరాబాద్. అంటే బెటర్ది ఎలా చూస్ చేసుకోవాలంటే థెరపీస్ ఇచ్చే వాళ్ళు అంతా రాంగ్ అని చెప్తున్నారు. రాంగ్ అని చెప్పడం లేదు, థెరపీస్ అనేది సపోర్ట్ వస్తాయి కానీ థెరపీస్ వల్ల ట్రీట్ కాదు ప్రాబ్లం అని చెప్తాను.
ఆల్ థెరపీ సెంటర్స్ ఇప్పుడు మనం ఇంట్లో ట్రైన్ చేయలేము పిల్లల్ని, ఇప్పుడు మనం ఇంట్లో ట్రైన్ చేయలేము, ఇంట్లో చెప్పలేము, ఇంట్లో మేనేజ్ చేయలేము. సో థెరపీ సెంటర్ వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ మనం చెప్పలేము వాళ్ళకి, వాళ్ళ భాషలో చెప్పలేము, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వలేము మనం. మదర్ నాట్ ఇది పేరెంట్స్ ఇవ్వలేరు, వాళ్ళకి టైం ఉండదు, ఇవ్వలేరు. సో అప్పుడు థెరపీస్ మీకు సపోర్ట్ చేస్తాయి, కానీ థెరపీ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడానికి కాదు. ట్రీట్ ఇంపార్టెంట్. ఇక్కడ ట్రీట్ ఇంపార్టెంట్ అంటే అలోపతిలో లేదు, హోమియోపతిలో వేరే మెడికల్ సిస్టమ్ లేదు. హోమియోపతిలో కూడా రూట్ కాజ్ బేస్ చేసుకొని ట్రీట్ చేస్తేనే ట్రీట్ అవుతుంది. నేను హోమియోపతి గురించి అంటే అన్ని తీసుకొని పోయి ఏదో హోమియోపతి గొప్పదని చెప్తున్నానని కాదు, కానీ సో ఉన్న సోర్స్ ఇది. ఈ సోర్స్ని మనం కనుక బెటర్ చేసుకొని ఆ సిస్టమ్ను కరెక్షన్ చేసుకుంటే బెటర్ అవుతుంది. ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ ఉంటారు, ఆటిస్టిక్ బిహేవియర్ ఉంది పిల్లాడికి అని తెలిసి ఉంటుంది. ఒకరు ఖచ్చితంగా జాబ్ సాక్రిఫైస్ చేసి డెడికేటెడ్గా ఒక పేరెంట్ ఆ పిల్లాడి దగ్గరే ఉండాలా? ఎవరున్నా లేకపోయినా మైండ్ బాగుంటే పిల్లలది నార్మల్ అవుతారు. ఓకే, ఎవరు ఉన్నా సరే మీరు మాత్రం రోజు మెడిసిన్ వేస్తుంటుంది మదర్ పిల్లలకి, యాంటీబయాటిక్ కానీ వ్యాక్సిన్స్ కానీ రోజు మెడిసిన్ వేస్తుంటుంది. బట్ తోడు ఉంటుంది, ఒక పక్క లోపల డిస్టర్బెన్స్ మొదలైంటుంది, ఒక పక్క సపోర్ట్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆటిజం పెరుగుతూనే ఉంటుంది. సో ఒక చిన్న పిల్లలకు ఎవరో ఒకరు అయితే ఉండాలా, తోడు ఉండాలా. మనం 3-4 years 5 years దాకా మనం ఇప్పుడున్న మోడర్న్ లైఫ్లో తోడు లేకపోతే ఉండదు. మదర్ ఇంట్లో ఉండి ఫాదర్ జాబ్ చేసి ఉండుకోగలిగితే ఇట్ ఈస్ అ గుడ్ సిస్టమ్, పిల్లలకు కూడా మంచిది. ఎందుకంటే కనుక పిల్లలకు కంటిన్యూగా మనం ఎఫర్ట్స్ పెట్టడంతో ట్రైనింగ్ ఇవ్వడంతో వాళ్ళు తయారవుతారు. అప్పుడు మెడిసిన్స్తో డిస్టర్బ్ చేస్తే ఇదంతా వేస్ట్ చేసి. నా ఉద్దేశంలో మెడిసిన్స్ కనుక మదర్ పిల్లలకి ఇవ్వకపోతే వాళ్ళ హెల్త్ చాలా బాగా వాళ్ళు చెప్పినట్టు రెస్పాన్స్ వస్తుంది. జ్వరం వస్తే వదిలేయాలా మరి 3-4 days అలాగా? వదిలేయాల్సిందే కదా, బాడీ చూసుకుంటుంది కదా, బాడీ ట్రీట్ చేసుకుంటుంది. బాడీ జ్వరం ఎందుకు వస్తుంది, మన బాడీ యొక్క సిస్టమ్ స్ట్రాంగ్ అవడానికి వస్తుంది. ఒక జ్వరం వచ్చిందంటే ఇట్ ఈస్ సో అదృష్టం. ఒక ఇన్ఫెక్షన్ బాడీలోకి ఎప్పుడు ఫస్ట్లో ఒక ఇన్ఫెక్షన్ మీకు వచ్చిందంటే మీ సిస్టమ్ని బెటర్ చేసుకోవడానికి మీ బాడీ రియాక్షన్ మొదలవుతుంది. ఓకే, దాన్ని పక్కన పెట్టేసి దాన్ని న్యాచురల్ సిస్టమ్ పక్కన పెట్టేసి దాన్ని వాడుకోకుండా ఎన్నో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి మీకు. అటువంటి వాల్యుబుల్ సిస్టమ్ని పక్కన పెట్టేసి మీరు మెడిసిన్స్ పైన ఆధారపడడం వల్ల మీ బాడీకి ఆ ఛాన్స్ ఇవ్వడంలో మీరు అందుకే ఏమవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, మెడిసిన్స్ తోటి 90% తగ్గిపోతుంది, 10% మిగిలిపోద్ది. మీ బాడీ సిస్టమ్ అయితే వీక్ అయిపోయి ఉంటుంది. ఈ వీక్ అయిన సిస్టమ్ తోటి మళ్ళీ రిపీట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ పిల్లలకి ఎందుకు వస్తాయి అంటే మనం చేసినటువంటి ఫస్ట్ మిస్టేక్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. చిన్నపిల్లలకి బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, కాల్షియం ఉండాలని పాలు తాపిస్తూ ఉంటారు. మిల్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ సోర్స్ అయిపోయి ఉంటుంది చిన్నపిల్లల్లో. యాక్చువల్గా మనకున్న ఆటిజం ఉన్న పిల్లల్లో పాలు తాగకూడదు అని ఒక కాంట్రడిక్షన్ ఉంది, ఏంటది? అంటే మీకు డాక్టర్గా నీకే తెలుసు ఇవన్నీ. యాజ్ పాలు అనేటువంటి మదర్ మిల్క్ ఇంపార్టెంట్. ఇక్కడ మదర్ మిల్క్ అనేది పిల్లలకు ఇంపార్టెంట్ డెఫినెట్లీ. అంతే. ఈ మిల్క్ పోయి ఎనీ మిల్క్ ఇష్టం ఇంపార్టెంట్ అని చెప్పేసి అక్కడ తయారు చేసినాం మనం. సో ఫార్ములా మిల్క్ ఇస్ నాట్ గుడ్, అనిమల్ మిల్క్ నాట్ గుడ్. ఫార్ములా కాదు అది, ఫార్ములా మిల్క్ కూడా అనిమల్ మిల్క్. ఓకే ఓకే ఓకే. ఎనీ అనిమల్ మిల్క్ ఎనిమల్ పిల్లలకు ఉపయోగపడుతుంది కానీ మీ పిల్లలకు కాదు. దిస్ ఐ హావ్ రెడ్, నాకు ఒక పీడియాట్రిషియన్ కూడా చెప్పారు. మళ్ళీ ఎందుకు ఎనిమల్ మిల్క్ డిస్టర్బెన్స్ అవుతాయంటే ఎనిమల్ మిల్క్ అనేటువంటిది డైరెక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ది హార్మోన్ సిస్టమ్. మిల్క్ అనేటువంటిది హార్మోన్ సిస్టమ్ యొక్క ప్రోడక్ట్, అంతే కదా. సో దాంట్లో ఎక్కువ డైరెక్ట్ హార్మోన్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, డైరెక్ట్ ఉంటుంది. ప్లస్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ బాడీకి ఉంటుంది. అసలు పిల్లలకు మిల్క్ ఇవ్వకూడదు బేసిక్గా, తల్లిపాలు తప్ప. తల్లిపాలు ఈజ్ 100% 200% సూటబుల్. అసలు అంటే ఇప్పుడేమంటున్నారంటే అడల్ట్రేషన్ అయిపోయింది, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ పాలను కల్తీ చేస్తున్నారు, లేకపోతే ముందు పాలు తాగొచ్చు ఆర్గానిక్గా అంటున్నారు. ఇప్పుడు బోల్డ్ అండ్ ఆర్గానిక్ మిల్క్స్ వచ్చేసాయి, A to A మిల్క్ అని, ఇవన్నీ అసలు మిల్క్ అనేది పిల్లలకి తాపించకూడదు. ఎనిమల్ మిల్కే మంచిది కాదు ఫస్ట్. మళ్ళీ కర్డ్ ఇచ్చుకోవచ్చు, గీ ఇచ్చుకోవచ్చు, పన్నీర్ ఇచ్చుకోవచ్చు. పాలు అనేటువంటి ఇట్ ఈజ్ అ ఇమీడియట్ ప్రొడక్షన్ ఆఫ్ ది హార్మోన్ సిస్టమ్ కాబట్టి ఆ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. కాబట్టి మిల్క్ ఇవ్వడం వల్ల చాలామంది పిల్లలు ఏమైందంటే కనుక హైపర్ యాక్టివ్ కండిషన్కి పోతారు. మామూలు పిల్లలు కూడా ఎనర్జీ కండిషన్కి వెళ్తారు. పాలు తాగితే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఇంకా ఫుడ్ తినరు. కాల్షియం ఎలాగా పిల్లలకి? ఫుడ్ నుంచి గుర్తుపెట్టుకోండి, మీ 4 తరాల తాత వారు కాల్షియం వాళ్ళకి ఏముండేది? 4 తరాల ముందు 3 తరాల ముందు ఏముండేది? కాల్షియం అనేది ఫుడ్ నుంచి కాదు, మన బాడీ అబ్జర్ప్షన్ బట్టి ఉంటుంది. మీరు ఏం తిన్నా సరే దాంట్లో అన్నీ ఉంటాయి. కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సోడియం ఉంటుంది, కాపర్ ఉంటుంది, అన్నీ అది డివైడ్ చేసుకొని బాడీ డివైడ్ చేసుకొని తీసుకుంటుందే కానీ మీరు దానికి స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం లే.
ఒకవేళ ఏమైనా డెఫిషియన్సీ అయినా సరే మళ్ళీ ఇంకో రోజు తీసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటుంది అది. అటువంటి డిస్టర్బెన్సెస్ రావు. ఎప్పుడైతే మీకు గట్ ఇష్యూస్ మొదలవుతాయో మీరు డైరెక్ట్ కాల్షియం ఇచ్చినా కూడా బాడీ తీసుకోదు. ఇక్కడ గట్ ఇస్ ద కీ. గట్ను కాపాడుకోవాలి మనం. చాలా మంది తల్లిదండ్రులు డిసీజెస్ కి మూల కారణం మన Gut. గట్ హెల్త్ అంటుంటారు. ఖచ్చితంగా గట్టే. ఎందుకంటే గట్ ఈజ్ ద పవర్ హౌస్. అది టోటల్ మీ బాడీలో ఒక 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 పవర్ హౌస్. అది మీకు మొత్తం జనరేట్ చేసేది ఇక్కడ నుంచి మొదలైద్ది అంతా. సెల్స్ లో మైటోకాండ్రియా లాగా ఎవ్రీథింగ్ బాడీకి ఇంకా గట్ అనేది ఇట్ ఈస్ అ హౌస్ ఫర్ యువర్ బాడీ. మీకు ఇల్లు లేకపోతే ఎట్లుంటది? హోమ్లెస్. ఇంకా మొత్తం తిరుగుతుంటారు అంతా బయట ఒక చోట స్టెబిలిటీ ఉండదు. గట్ ఈస్ దట్ మచ్ ఆఫ్ వాల్యూ. ఆ ఇంటిని ఎట్లా కాపాడుకుంటారు మీరు? నీట్గా క్లీన్ చేసుకుంటారా, నీట్గా డెకరేట్ చేసుకొని బాగా అందంగా తయారు చేసుకొని హైజీనిక్ గా స్టెరిలైజ్డ్ గా పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఈ చెత్త తిండి ఎందుకు తింటారు బయట మీరు? చెత్త మెడిసిన్ ఎందుకు వేసుకుంటారు బయట మీరు? మెడిసిన్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. గట్కి వాడకూడదు. బట్ పెద్ద పెద్ద డిసీజెస్ వచ్చినప్పుడు కంపల్సరీ వాడాలి. పెద్ద పెద్ద డిసీజెస్ గట్ నుంచే మొదలవుతాయి. గట్ వల్లనే పెద్ద పెద్ద డిసీజెస్ వస్తాయి. మీకు ఈ రోజు ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుంది అంటే కనుక మీరు ఎక్కువ గ్యాస్ట్రబుల్ మెడిసిన్స్ వాడితేనే ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుంది. ఈ రోజు మీకు డయాబెటీస్ వచ్చిందంటే కనుక మీరు ఏదో ఒక ఇన్ఫెక్షన్కి అంతకుముందు డిస్టర్బ్ చేసిన తర్వాతనే డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు స్టెరాయిడ్స్ చాలా స్టీరాయిడ్ అనేది నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే అవన్నీ నెక్స్ట్ లెవెల్. ప్రాబ్లం వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో కనిపించేటువంటి స్టీరాయిడ్స్ కంటే ముందు మనం చేసేటువంటి డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడే మనం చేసేటువంటి మిస్టేక్. మంచి ఫుడ్ ఏంటి సార్? గట్ ఫుడ్ అనేది మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు చెడ్డ ఫుడ్ తిన్నా మీ కడుపు బాగుండాలి, మీ ఇల్లు బాగుండాలి. మీ కడుపు బాగుంటే మీరు మంచి ఫుడ్ తినకపోయినా అది ఫుడ్ బాడీకి వెళ్ళిపోద్ది. గుర్తుపెట్టుకున్న పాయింట్ ఇక్కడ. ఫుడ్ నుంచి మీ బాడీ హెల్త్గా అనేది కాదు ఇక్కడ. మీ కడుపు బాగుండి మీ యొక్క గట్ సిస్టమ్ బాగుంటే మీరు వరస్ట్ ఫుడ్ తీసుకున్నా సరే బాడీ అడ్జస్ట్ అయిపోతుంది. అదేలాగా వర్స్ట్ ఫుడ్ తీసుకుంటే మన గట్ హెల్త్ మనమే పాడు లేదు, చేసుకుంటాం. బాడీ రియాక్షన్ అవుతుంది. లూజ్ మోషన్స్ వస్తాయి. ఒక రోజు తగ్గిపోతే 2 రోజులు తగ్గిపోతే బాడీ స్ట్రాంగ్ బ్యాడ్ ఫుడ్ ఉండదు. అట్లా వీక్ అయినాకనే వస్తుంది అది. ఎప్పటిలాగా బాడీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ కి, ఇన్ఫెక్షన్ కి ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు చెప్పేది వర్స్ట్ ఫుడ్ అయినా తీసుకోవచ్చా మనం? అంటే వరస్ట్ ఫుడ్ తీసుకోమని చెప్పడంలే. మరి మీరు స్ట్రాంగ్ గా ఉంటే, మీ హెల్త్ స్ట్రాంగ్ గా ఉంటే ఈవెన్ నార్మల్ ఫుడ్ ఫుడ్ తీసుకున్నా కూడా ఏం కాదంటున్నా. వరస్ట్ ఫుడ్ తీసుకోమని చెప్పడంలే. వరస్ట్ ఫుడ్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఎందుకు జంక్ ఫుడ్ అవన్నీ కూడా మంచిది కాదు. అది నేను కూడా యాక్సెప్ట్ చేయను. బట్ అది తీసుకుండడం వల్ల మీ హెల్త్ డిస్టర్బ్ అవడంలే. మీరు ఆల్రెడీ డిస్టర్బెన్స్లో ఉన్నారు కాబట్టి అది తీసుకుంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే అబ్జార్ప్షన్ సిస్టంలో డిస్టర్బెన్స్ వల్ల. ఈ అబ్జార్ప్షన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వస్తుందంటే కనుక మెడిసిన్స్ వాడడం వల్ల వస్తుంది. ఇవన్నీ అంటే మనకి కోరిలేటెడ్ థింగ్స్. ఈ రోజు క్రానిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే కనుక మనం వాడేటువంటి మెడిసిన్స్, మనం డిస్టర్బ్ చేసేటువంటి గట్ సిస్టమే మేజర్ రెస్పాన్సిబుల్. సో ఓవరాల్గా ఆటిజం ఉన్న పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? దాదాపు అంటే ఆటిజం పిల్లలకి ఫస్ట్ ఏంటంటే కనుక నా సలహా ఏంటంటే, ఆటిజం పిల్లలకే కాదు, ఇక్కడ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం వచ్చిన తర్వాత బాధపడి అంటే కనుక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ జీరో మెడికేషన్ సిస్టంలోకి వెళ్ళాలి. అంటే నేను చెప్పేది ఐఎమ్ నాట్ సేయింగ్ నేను ఏదో నా మెడిసిన్ వాడమని చెప్పడం లేదు. వేరే ఏ మెడిసిన్ వాడద్దు. ప్రెగ్నెన్సీ ముందు నుంచి ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. ఫాస్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళకూడదు. పెళ్ళైనాక 1 మంత్కే పోయి కడుపు తెచ్చుకోకూడదు. పెళ్ళైనాక 1 మంత్కే 2 మంత్స్కే పోయి ప్రెగ్నెన్సీ తెచ్చుకోకూడదు. ప్లాన్డ్గా ఒక 6 మంత్స్ ముందు 1 ఇయర్ ముందు ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. ప్రెగ్నెన్సీలో ఏ మెడిసిన్ వాడద్దు. డాక్టర్ చెప్పినా సరే మినిమమే వాడుకోవాలి. ఎందుకంటే మీ అవసరం ఉండదు. ఫర్టిలిటీకి ఏ మెడిసిన్స్ అవసరం లేదు. మరి మంచి ప్రెగ్నెంట్ అవ్వగానే మనకి సప్లిమెంట్స్ ఇచ్చేస్తారు. ఇవ్వకూడదు. ఫుడ్ తీసుకోవాలి. మంచి ఐరన్ టాబ్లెట్స్ మంచి ఫుడ్ తీసుకోకూడదు. ఐరన్ టాబ్లెట్స్ వాడడం వలన ప్రెగ్నెన్సీలో పిల్లల్లో ఊదుతనం వస్తుంది. ఊదుతనం అంటే కనుక పిల్లోడు పుట్టిన తర్వాత 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు ఉంటాడే, ఉబ్బినట్టు ఉంటుంది. మళ్ళీ 2 రోజులకే డౌన్ అవుతాడు పుట్టిన తర్వాత. ఐరన్ టాబ్లెట్స్ వల్ల కాంప్లికేషన్ తీసుకోకూడదు అసలు. అదే ఎందుకంటే ఆల్రెడీ హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉండడమో లేకపోతే ప్రాబ్లం ఉండడం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. కానీ బట్ అయినా సరే నీడెడ్ అంటే ఇంకా కంపల్సరీ అయితేనే వాడాలి. కానీ నాకు తెలిసినంత వరకు ఫుడ్ నుంచి, మన ఫిట్నెస్ నుంచి, మన ఎక్సర్సైజ్ నుంచి, సో నిద్ర ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో వర్క్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా మెథడ్స్ ఉన్నాయి. అందుకే ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతే ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముందే మన బాడీని చాలా మంది మన ఇండియన్ కల్చర్లో పెళ్ళైనాక 1 మంత్కే ప్రెగ్నెన్సీకి వెళ్తారు. అది ఇంకా ఎందుకంటే పెళ్ళైనప్పుడే కొత్తగా ఆలోచనలు ఉంటాయి, భయం ఉంటుంది, సెటిల్ అయ్యింటారు, మైండ్ దట్ ఏమంటారు అది హెల్దీ అని కూడా చెప్తుంటారు కదా, హెల్దీ బేబీ అంటుంటారు కదా. ఫస్ట్ కాదు, హెల్తీ బేబీ అంటే
హెల్దీ బేబీ వస్తుంది, యూ షుడ్ నాట్ పోస్ట్ పోన్ అంటూ ఉంటారు కదా. ఏం ఛానల్ లేదు, అట్లా సంబంధం లేదు. Hmm. మీకు ఎగ్స్ అసలు అంటే మెంటల్గా విమెన్ ఎగ్స్ ఫిజికల్గా కానీ మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్ వైజ్గా డొమెస్టిక్ వైజ్గా ఎప్పుడైతే మైండ్ బాగా సెటిల్ అయిందో మీ యొక్క ఓమ్ కూడా సెటిల్ అయినట్టే. మీ మైండ్ అంతా ఏజ్ పెరిగే కొద్దీ ఏముంటది, 2 years, 3 years కౌంట్ కి కానీ ఓమ్ కౌంట్ కానీ తగ్గుతుంటది. ఏం తగ్గదు, Performance ఏం తగ్గదు, తగ్గదు. మంది లేడీస్కి అయితే 40-45 years దాకా కూడా ఛాన్స్ ఉంటుంది, బాగుంటాయి. జెంట్స్కి అయితే 45-50 years కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన పాత తరంలో 10 మంది 15 మంది అట్లా అంటే కనుక నేను చెప్పేది ఏంటంటే మన ఫర్టిలిటీకి దిర్ ఇస్ నో కాదు, మన స్టేబుల్ కావాలా, సెటిల్ కావాలి. కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఏమైందంటే కనుక ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి, ఎన్నో ఒత్తిడిలో వాళ్ళు ఉంటారు. ఆ టైంలో ప్రెగ్నెన్సీ కూడా అనేది మంచిది కాదని నేను చెప్తున్నాను. సో ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఉంటే మన బాడీని మనం దానికి ప్రిపేర్ చేస్తాం. ప్రెగ్నెన్సీకి అంటే ముందు 6 months ముందే మనం ఫిట్నెస్ కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్ ఏ మెడిసిన్ వాడకుండా ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతే పుట్టే పిల్లలు కూడా బంగారంలాగా పుడతారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అబౌట్ ఆటిజం కావచ్చు, హెల్త్ కావచ్చు, గట్ హెల్త్ కావచ్చు, అండ్ పేరెంట్స్ బిహేవియర్ ఎలా ఉండాలి అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.